కూటమి ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడింది. చంద్రబాబు గారు అన్నట్టుగానే ఉత్తరాంధ్రలో పరిశ్రమలు తీసుకొస్తూ ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఉత్తరాంధ్రను ఒక పెట్టుబడుల హబ్బుగా మారుస్తున్నారు. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం ఏదైతే అర్సిలార్ మెటల్ నిప్పల్ స్టీల్ ఇండియా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. నిన్న 5,400 కోట్లతో గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టుకి అయితే ఆ శంకుస్థాపన జరిగింది. ఈ నెల 28న అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి గూగుల్ కి ఆ విశాఖలో శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. అంటే ఉత్తరాంధ్రను పెట్టుబడుల హబ్బుగా మారుస్తాము అన్న హామీకి కట్టుబడి ఈరోజు చంద్రబాబు గారు ఆ పెట్టుబడులు అయితే తీసుకొస్తున్నారు. చంద్రబాబు గారు మొదటి నుంచి చెప్పేది ఒకటే, రాజధాని ఒకటే ఉండాలి, కానీ అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. అమరావతి రాజధానిగా ఉంటుంది, అలాగే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు అయితే తీసుకొస్తున్నారు. ఇక గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. రాబోయే 15-20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు ఎప్పటి నుంచే గ్రీన్ ఎనర్జీకి అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాదాపుగా 5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ అయితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతుంది. ప్రధానంగా ఏదైతే సోలార్ ప్యానెల్ ఉన్నాయో ఆ ప్యానెల్ తయారీతో పాటు ఆ విద్యుత్ ఉత్పత్తికి కూడా ఆ రెన్యూ ఎనర్జీ అయితే కట్టుబడి ఉంది. దీనికి సంబంధించిన 2 యూనిట్లకు నిన్న చంద్రబాబు గారు అయితే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సిఎండి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 80,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు. 2030 నాటికి దాదాపుగా 6.5 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి ఆ సంస్థ ఎండి కూడా చెప్పడం జరిగింది. ప్రపంచంతోనే పోటీ పడుతూ దేశంలో మరే రాష్ట్రానికి లేని విధంగా గ్రీన్ ఎనర్జీని చంద్రబాబు గారు అయితే ప్రోత్సహిస్తున్నారు. దాదాపుగా 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అయితే ముందుకు వెళ్తుంది. దాదాపుగా 90 గిగావాట్లకు సంబంధించి ఇప్పటికే సంప్రదింపులన్నీ కూడా జరుగుతున్నాయి. త్వరలోనే అవి కార్యరూపం దాల్చబోతున్నట్టుగా కూడా చెప్పారు. అయితే నిన్న చంద్రబాబు గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచబోము, నాకు తెలిసి దేశంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని హామీ ఇచ్చి ఆ హామీకి కట్టుబడిన ఏకైక నేత చంద్రబాబు గారు. దేశంలో మరి ఏ సీఎం కూడా ఏ ఎన్నికల హామీలో కూడా మేము విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పట్లా. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటే అంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి, 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. అంటే యావరేజ్న ఏడాదికి 2 సార్లు, ప్రతి 6 నెలలకి ఒకసారి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపుగా 1.31 లక్షల కోట్ల భారాన్ని డిస్కమ్ల మీద వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. అంతేకాదు చంద్రబాబు గారు ముందు చూపుతో దాదాపుగా 20-25 ఏళ్ల పాటు ఏదైతే పీపీఏ ఒప్పందాలు కుదుర్చుకున్నారో ఆ ఒప్పందాలన్నింటినీ రద్దు చేయడంతో జాతీయ స్థాయిలో విమర్శల పాలైనటువంటి నేత కూడా జగన్. అప్పట్లో కేంద్రం కూడా హెచ్చరించింది, మీరు పీపీఏ ఒప్పందాలు రద్దు చేసుకుంటే అది రాష్ట్రం మీద కాదు దేశం మీద ఎఫెక్ట్ పడుతుంది, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్లో ముందు వెనక ఆలోచిస్తున్నాయి, కాబట్టి మీ పీపీఏ రద్దు జోలికి వెళ్ళవద్దు అంటే జగన్మోహన్ రెడ్డి తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్టుగా నేను చేసి తీరతాను అని పీపీఏ రద్దుకెళ్తే అప్పట్లో కోర్టులు కూడా చివాట్లు పెట్టినాయి జగన్మోహన్ రెడ్డికి. ఏదైనా రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి, కానీ ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రానికే నష్టం అని చెప్పి గతంలో కోర్టులు కూడా చివాట్లు పెట్టినాయి. సో మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు పీపీఏ ఒప్పందాలను మళ్ళీ గాడిలో పెట్టడంతో పాటు ఆయన ఒక మాట చెప్పారు, నేను గత ఎన్నికల సమయంలో ₹1 విద్యుత్ ఛార్జీ పెంచబోను అని చెప్పిన మాటకు కట్టుబడి ఈ 22 నెలల్లో విద్యుత్ ఛార్జీ 1 పైసా పెంచకపోగా జగన్మోహన్ రెడ్డి ట్రూ అప్ ఛార్జీల భారంతో ప్రజల నెత్తి మీద భారం వేస్తే దాదాపుగా 1.5 కోటి గృహాలకు నేను 1 పైసా విద్యుత్ పెంచకుండానే ఇప్పుడు ట్రూ డౌన్ పేరుతో దేశంలోనే ట్రూ డౌన్ విధించినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏ దేశంలోనైనా ట్రూ అప్ ఛార్జీలు ఉంటాయేమో తప్ప ట్రూ డౌన్ ఛార్జీలు అంటే మళ్ళీ మన డబ్బులను తిరిగి మనకే ఇవ్వటం. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు ట్రూ డౌన్ ఛార్జీల పేరుతో తిరిగి మనకే ఇస్తున్నారు. మనకు కాలే ప్రతి యూనిట్లో ఇప్పుడు 13 పైసలు ప్రభుత్వం ఆల్రెడీ తగ్గించుకునే మిగతాది బిల్లు రూపంలో మనకి ఇస్తుంది. అంటే ట్రూ డౌన్ పేరుతో కూడా చంద్రబాబు గారు తిరిగి మనకే డబ్బులు ఇచ్చారు. ఇది దేశ చరిత్రలోనే నాకు తెలిసి ట్రూ డౌన్ తొలిసారిగా చంద్రబాబు గారు పెట్టారు. సో వీటి గురించి నిన్న చంద్రబాబు గారు మాట్లాడారు. ఈ ప్రాజెక్టు వివరాలు కూడా ఒకసారి చూద్దాం. విద్యుత్ ఛార్జీలు పెంచాం, విశ్వాసానికి మారు పేరు ఏపీ, ఇది ఎన్డీఏ బ్రాండు,
ప్రజాప్రభుత్వంలో రోజు పెట్టుబడుల పండగే 2024లో వేసిన ఒక్క ఓటుతో మీ తలరాత మారిందా లేదా? రెన్యూ ప్రాజెక్టు శంకుస్థాపనలో చంద్రబాబు గారి వ్యాఖ్యలవి. సో 2019-24 మధ్య విద్యుత్ రంగం కుప్పకూలిపోయింది. పీపీఏలు రద్దు చేశారు. అధిక ధరలకు విద్యుత్ కొనటం, అవినీతి, అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. విద్యుత్ సంస్థలపైన దాదాపుగా 1.12 లక్షల కోట్ల భారం మోపారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ప్రజలపై 32,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని వేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను నిలబెట్టుకున్నాం. గత ప్రభుత్వంలో ట్రూ అప్ ఛార్జీలు పెడితే కూటమి వచ్చిన తర్వాత ట్రూ డౌన్ చేసి యూనిట్కి 13 పైసలు చొప్పున తగ్గించి దాదాపుగా 4,498 కోట్లు తగ్గించాం. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో 1.13 కోట్ల గృహ వినియోగదారులకు ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీ పెంచలేదు. ఇక ముందు కూడా పెంచబోము అని చంద్రబాబు గారు అయితే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సో అనకాపల్లి జిల్లా రాంపల్లిలో దాదాపుగా 5,400 కోట్లతో ఏదైతే ఈ రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఏర్పాటు చేసినటువంటి సోలార్ ప్యానల్ తయారీ ప్లాంట్తో పాటు ఇంగోట్ వేఫర్ ఉత్పత్తి యూనిట్ ఉందో ఈ రెండింటికి కూడా నిన్న చంద్రబాబు గారు అయితే శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, చూద్దాం. పెట్టుబడుల పండుగ ఉత్తరాంధ్రకు వెలువల వస్తున్నాయి. సీఎం గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి దోహదం. చంద్రబాబు అనకాపల్లి జిల్లాలో 5,400 కోట్లతో పవర్ ప్రాజెక్టులకు భూమి పూజ. 5.9 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికీ ఆకర్షించాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ధ్యేయం. అధికారంలోకి వస్తే పెట్టుబడిదారులను తరిమేస్తాము అనేవారు రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి చంద్రబాబు గారు జగన్ ఉద్దేశించి అయితే అనడం జరిగింది. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పెట్టుబడులు వెల్లువల వస్తున్నాయని, ప్రతిరోజు పెట్టుబడులు పండుగనన్నారు. గురువారం రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ 5,400 కోట్లతో ఏర్పాటు చేస్తున్నటువంటి సోలార్ ఇన్గాట్ వేపర్ యూనిట్ అలాగే హైబ్రిడ్ క్యాపిటల్ రెన్యూవల్ ప్రాజెక్టులకు సంబంధించి ఈ రెండింటికి కూడా నిన్న చంద్రబాబు గారు అయితే భూమి పూజ చేశారు. ఇందులో హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 4,200 కోట్లతో 6.5 గిగావాట్ల సోలార్ ఇన్గాట్ వేపర్ యూనిట్ అలాగే 1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి అయితే నిన్న శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. సో గ్రీన్ ఎనర్జీలో భారీ పెట్టుబడులు మొత్తంగా అంటే కూటమి ప్రభుత్వం 90 గిగావాట్ల మేర ఇప్పటికే ప్రాజెక్టులకు ఆల్రెడీ అంటే చర్చల దశలో ఉన్నాయి. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిగా లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంట్లో 5.95 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఆకర్షించాము. 90 గిగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టులు ఇప్పటికే ప్రతిపాదన దశల్లో ఉన్నాయని చెప్పారు. అలాగే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ నుంచి 1.85 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలో గ్రీన్ ఈవీ వాహనాల ప్రోత్సాహానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే ఆర్టీసీ ద్వారా దాదాపుగా 1,050 ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, అంటే ఈవీ వాహనాలు పెరుగుతున్నాయి. సో దానికి అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 5,000 ఈవీ స్టేషన్ల నిర్మాణానికి చంద్రబాబు గారు అయితే శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలిపారు. సో అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. సో ఈ నెల 28న $15 బిలియన్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి విశాఖపట్నంలో శంకుస్థాపన చేయనున్నాం. జులై నెలలో భోగాపురం విమానాశ్రయం కూడా ప్రారంభమవుతుంది. విశాఖపట్నం రాజమహేంద్రవరం మధ్య కార్గో కోసం 4 లైన్ల స్పీడ్ రైల్ కారిడార్ కూడా ఏర్పాటు అవుతుంది. సో అంటే హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే మా లక్ష్యం అని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్పారు. ఇక గత ప్రభుత్వ తప్పులను సరిచేస్తూ ఏదైతే విద్యుత్ రంగాన్ని పూర్తి సంక్షోభంలో నెట్టేసి అప్పుల పాలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వ పాలన ఉందో దాని నుంచి గాడిలో పెట్టడానికి కొద్దిగా సమయం పట్టిందని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. 2019-24 మధ్య పీపీఏలు రద్దు చేసిన నిర్వహణ లోపంతో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడంతో పాటు విద్యుత్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారని చెప్పారు. పీపీఏల రద్దు కారణంగా విద్యుత్ వాడుకోకుండానే 9,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కట్టవలసి వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారని కూడా చెప్పారు. ఇక రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సీఎండి సుమంత్ సిన్హా మాట్లాడుతూ
6 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో అన్ని అనుమతులు కల్పించడం అనేది ఆనందదాయకంగా ఉంది. రాబోయే రోజుల్లో 82,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలని మా సంస్థ నిర్ణయించుకున్నట్టుగా నిన్న స్వయంగా ఆయన వేదిక సాక్షిగా ప్రకటించారు. సోలార్ పవర్ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మారుస్తామని రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ సిఎండి సుమంత్ సిన్హా అన్నారు. ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తమకు యూనిట్లు ఉన్నాయని, ఏపీలో 82,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు, పరిశ్రమను ఆహ్వానించే చర్యలు తమను ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేయడానికి 6 నెలల్లోనే అనుమతులు మంజూరు చేశారని, సెమీ కండక్టర్, సోలార్ ప్యానల్ తయారీకి ఉపయోగించే మెటీరియల్ను ఇక్కడ నుంచి తయారు చేస్తామన్నారు. దానికి అనుబంధంగా ఒక పవర్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2,400 మందికి ఉపాధి లభించబోతున్నట్లుగాను, దీనిలో స్థానిక యువతకు పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తామని కూడా నిన్న సిఎండి అయితే హామీ అయితే ఇచ్చారు. 2030 నాటికి 6.5 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నాం. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. సో అలాంటి ప్రోత్సాహమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది. అది ఆనందదాయకం అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పింది ఒకటే, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టుబడులు భారీగా పెట్టాలని నిర్ణయించుకున్నారు అంటే, స్నేహపూర్వక విధానంతో పాటు ఎవరికి కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదు, ఏళ్ల తరబడి తిరగాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా చంద్రబాబు గారు మార్చడంతో ఈరోజు పెట్టుబడులు వరదల్లా వస్తున్నాయి. ఏది ఏమైనా గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శప్రాయంగా మారబోతుంది. చంద్రబాబు గారు ఇచ్చిన మాటకు కట్టుబడి రాబోయే రోజుల్లో కూడా ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పారు. నాకు తెలిసి ఇలా హామీ ఇచ్చిన ఏకైక నేత చంద్రబాబు గారే. మొత్తంగా జగన్ విధ్వంస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడైతే గాడిలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు పెట్టుబడులు రావటం వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది మాత్రం వాస్తవం.